నమస్తే. myself Sampala Nagachandrudu, senior lawyer. What is the meaning of lawyer? చాలామంది అంటే తెలిసి అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు, చిన్న డౌట్ అడుగుతున్నారు. అది కావాలని అడగచ్చు, కాకపోతే వాళ్ళకి తెలియకపోయి అడగచ్చు, లేదంటే ఎంతవరకు నిజం అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా అడిగి ఉండవచ్చు. సార్, లాయర్ అడ్వకేట్ రెండు ఒకటేనా అని ఈ మధ్య నా దగ్గర చాలామంది అడగడం జరిగింది. వాళ్ళకి కరెక్ట్గా మనం లాయర్ అంటే ఏంటి, అడ్వకేట్ అంటే ఏంటి వెంటనే మనం చెప్పాలి అంటే అది రోడ్డు మీద మాట్లాడుకునే మాటలు అయితే కాదు. రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒకరు రోడ్డు మీద వెళ్ళడం జరిగింది. లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్పెషల్లీ నేను యూట్యూబ్లో మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు ఇంచుమించుగా 2 లక్షల మంది వ్యూవర్స్ నాకు ఉన్నారంటే బికాజ్ ఆఫ్ నా వీడియోస్ మీకు కనెక్ట్ అవ్వడం, నచ్చటం, నేను చెప్పే విధానం బాగుండడం, నేను చెప్పే సెక్షన్స్ కోసం మీరు బాగానే చెప్తున్నారు లాయర్ గారు అనుకోవడం, నాకు మీరు చాలా కోఆపరేట్ చేస్తూ, నాకు మీ అందరూ కోఆపరేట్ అందిస్తూ, వ్యూవర్స్ పెరుగుతూ, సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందువల్ల నా ఫ్రెండ్ అడిగాడు, వాడికి తెలుసు నాకు తెలియక అడిగాడు అని అయితే నాకు తెలీదు, అంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అసలు లాయర్ అంటే ఏంటి అని అడిగాడు, అడ్వకేట్ అంటే ఏంటి అడిగాడు. నేను ముందు లాయర్ అంటే ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. లాయర్ ఈజ్ ఏ పర్సన్ who is qualified to offer advice about the law, draft legal documents, or represent individual in legal matters. The exact nature of lawyers' work varies depending the legal jurisdiction and legal system as well as the lawyer's area of practice. లాయర్ అంటే ప్రాక్టీస్ చేసేవారిని లాయర్స్ అంటారు. అంటే కోర్టుకి వెళ్ళి వకాల్తా ఫైల్ చేయడం, తర్వాత చిన్న చిన్న వర్క్స్ చేయటం, కేసు టేకప్ చేసి ఆ కేసుని కోర్టులో వాదించటం, ఇలా చేసి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని లాయర్ అంటారు. నెక్స్ట్ అడ్వకేట్. దానికోసం నెక్స్ట్ వీడియోలో మీకు అడ్వకేట్ అంటే వాట్ అబౌట్ అడ్వకేట్ అని కూడా నేను చెప్తాను.